హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఇల్లూరి. ఈరోజు లేటెస్ట్ అప్డేట్ మీ ముందుకైతే తీసుకొచ్చాను. అది ఏంటో తెలుసుకోబోయే ముందు దయచేసి మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను తీసుకొని వస్తాను. మీకు అందరికంటే ముందుగా మీరు తెలుసుకుంటారు. ఇక మనం లేట్ చేయకుండా అనర్హులని తేలితే ఎవరైతే అనర్హులని ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క న్యూస్ తెలుసుకోవాలండి. ఎవరైతే మనమైతే అప్లై చేసాము వచ్చేస్తుంది, మనకి ఇల్లు వచ్చేస్తుంది అని ఇప్పుడు ఇల్లులు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. తర్వాత ఇంకా అన్ని ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అయితే వీళ్ళంతా కూడా అప్లై చేస్తున్నా కూడా ఒకవేళ బై మిస్టేక్లో కూడా వాళ్ళకి వచ్చినా కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ కంపల్సరీ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఎంత కట్టించుకొని ఏం చేసుకున్నా కూడా ఆ ఇల్లులు అయితే మళ్ళీ లాక్కోవడం అయితే జరుగుతుంది అని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. అయితే ఎవరు కూడా పెడతారు, అందరూ పెడతారు, కానీ మరి వచ్చినా కూడా వాళ్ళకి ఆ ఇల్లులు తీసుకునే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే చాలామంది ఉన్నోళ్ళకే ఇల్లులు వస్తున్నాయి, చాలామంది అంటున్నారు ఉన్నోళ్ళకే మళ్ళీ ఇల్లులు వస్తున్నాయి, మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా మాకు ఇల్లు అంటారు. ఇది రియల్గా అయితే జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఇల్లున్నోనికే ఇల్లు వచ్చింది, వాళ్ళ ఇంట్లో ఒకటే కుటుంబంలో 5-6 మందికి వచ్చింది. ఇలా జరిగినవి కూడా ఉన్నాయి ప్రభుత్వంలో. ఎందుకంటే ఇలాంటివి కూడా చూస్తూ చాలామంది దాని గురించి కూడా డిస్కషన్ మాట్లాడుకుంటూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఒకవేళ అలాంటి పరిస్థితి ఎక్కడ వచ్చినా కూడా వాళ్ళు ఖచ్చితంగా వెరిఫికేషన్ జరుగుతూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియ అనమాట. ఇప్పుడు కూడా ఆగేది కాదు. ఇంకా ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళకు గ్రీవెన్సీలో L1 నుంచి L2కి పోయింది, L2 నుంచి ఎవరైతే L2కు వచ్చిండ్రో వాళ్ళకు ఒకవేళ మళ్ళీ గ్రీవెన్సీలో, ఎందుకంటే వాళ్ళు L3 నుంచి L2కి వచ్చిందనుకో వాళ్ళకైతే కంపల్సరీ చెక్ చేస్తారనమాట. ఎందుకంటే వీళ్ళు ఎందుకు L3 నుంచి మళ్ళీ వీళ్ళు ఎందుకు కంప్లైంట్ పెట్టుకొని మళ్ళీ ఈ L2కి వచ్చిండ్రు, ఇది ఒకసారి ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయాలని ఆన్లైన్ ద్వారా కూడా వారు వెరిఫికేషన్ చేస్తారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది మొత్తం అని కంపల్సరీ చెక్ చేస్తారు వాళ్ళు. అయితే దీని గురించి మీరు కంపల్సరీ మీ ఏదైతే ఉందో దాని గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది అని అయితే చెప్తున్నారు మన గవర్నమెంట్ అయితే. ఇంకా ఎవరైతే ఇలాంటి వాళ్ళు దయచేసి ఇంకా వాళ్ళు L2లో ఉన్న వాళ్ళు వాళ్ళ సొంత ఇల్లు ఉండి కూడా ఒకవేళ బై మిస్టేక్లో వచ్చేసినా కూడా వాళ్ళు ఇల్లు రిపేర్ చేయించుకోవడం కానీ ఇలాంటివి ఏం చేసినా కూడా తిరిగి లాక్కోవడం అయితే గ్యారంటీ అని ఈ యొక్క వార్త చెప్తుంది. వార్తలో మరి మీకు ఏమైనా సందేహాలు ఉంటే గిన మీరు కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాంటివి అప్డేట్, ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు వచ్చేంత వరకు మనం ఇదే ప్రక్రియలో ఇదే టాపిక్లో మనం ముందుకెళ్దాం. ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలని నేను కోరుకుంటున్నా. L2లో కూడా మీకు ఎవరికైనా ఇల్లు వస్తే కూడా మన ఛానల్లో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.